విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నిత్యం వివాదాలమయం అవుతోంది. వరుస వివాదాలతో ఆలయ ప్రతిష్ఠ మసకబారుతోందని ఒక పక్క భక్తులు ఆవేదన చెందుతున్నా ఆలయ అధికారులకు పాలక మండలి సభ్యులు తమ వైఖరి మార్చుకోవటం లేదు. తాజాగా ఆలయ ఈవో చైర్మన్ల మధ్య తలెత్తిన వివాదం చినికి గాలివానగా మారటంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని చీవాట్లు పెట్టి హెచ్చరించాల్సి వచ్చింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో వివాదాలు పరిపాటిగా మారాయి. తాజాగా మెమెంటోల స్కామ్ ఈవో చైర్మన్ మధ్య గొడవకు కారణమైంది. దసరా సందర్భంగా అమ్మవారి నగరోత్సవంలో కోలాటం ఆడిన వారిని గౌరవించేందుకు మెమెంటోలు అందించాలని ఈవో కోటేశ్వరమ్మ నిర్ణయించారు. అవి ఆర్డర్ చేయవలసిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అయితే సదరు సిబ్బంది 2000 మెమెంటోలు తెప్పించినట్టు లెక్కలు చూపించి కేవలం 1600 మాత్రమే ఆర్డర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఈవో అవినీతికి పాల్పడ్డ సిబ్బంది ముగ్గురితో పాటుగా బిల్లులు సక్రమంగా చూడకుండా సంతకం చేసి పరోక్షంగా సాయపడ్డ ఏఈఓ అచ్యుతరామయ్యను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ క్రమంలో ఏఈఓ మీడియా ముందుకొచ్చి ఈవోని దుర్భాషలాడి బెదిరించడం కలకలం రేపింది. కోటేశ్వరమ్మను బెదిరించిన ఏఈఓతో పాటుగా అమ్మవారి ఆదాయాన్ని పక్కదారి పట్టించినందుకు ముగ్గురు ఉద్యోగులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పోలీసు విచారణ పూర్తయి ఫైల్ రెడీ చేస్తున్న టైంలో అనూహ్యంగా ఆలయ చైర్మన్ గౌరంగబాబు సీన్లో ఎంటర్ అయ్యారు. ఈవో ఏఈఓల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. మీడియా సమక్షంలో ఏఈఓ చేత ఈవోకి క్షమాపణ చెప్పించారు. దాంతో వివాదం సద్దుమణిగినట్టే అనుకున్నారు. అయితే చైర్మన్ గౌరంగబాబు మరో వివాదానికి తెరలేపారు. అసలు మెమెంటోల స్కామ్ జరగలేదని, ఈవో అత్యుత్సాహంతో కేసు పెట్టారని, ఆలయ ప్రతిష్ఠ దెబ్బతినకుండా చూసేందుకే తాను రాజీ ప్రయత్నం చేసినట్టు ఆయన ప్రకటించారు. దాంతో ఈవో మనస్తాపానికి గురైనట్టు కనిపించారు. అసలు ఆ రాజీ ప్రయత్నం వెనుక చాలా కథ నడిచిందంటున్నారు. పెద్ద తలకాయలతో పాటుగా ఒక మంత్రి ఇందులో కలుగజేసుకుని ఏఈఓ అచ్యుతరామయ్యపై సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నించారని, అందులో భాగంగా ఈవోపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చారని ఆలయ సిబ్బంది ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు. పాలక మండలి సభ్యులకు కూడా ఏఈఓ అచ్యుతరామయ్యపై సదభిప్రాయం లేదంటున్నారు. తాజాగా జరిగిన పాలక మండలి సమావేశంలో ఏఈఓ సస్పెన్షన్ను ఎందుకు ఎత్తివేయవలసి వచ్చిందని ఈవోను ప్రశ్నించారు పాలక మండలి సభ్యులు. ఆ విషయం తనకు తెలియదని పక్కనున్న చైర్మన్ గౌరంగబాబును అడగాలని సూచించారు ఈవో. దాంతో నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న ఏఈఓకి ఎలా ఒత్తాసు పలుకుతారంటూ సభ్యులు చైర్మన్ని గట్టిగానే నిలదీశారు. ఈ ఎపిసోడ్ మొత్తం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. ఈవోని, చైర్మన్లను ఉండవల్లి ప్రజావేదికకు పిలిపించారు. భక్తుల మనోభావాలు గౌరవించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా వెనకాడేది లేదని చైర్మన్ను సీఎం హెచ్చరించినట్టు తెలుస్తోంది. మరి చూడాలి మున్ముందు వారి వ్యవహార శైలి ఎలా ఉంటుందో.